गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। సహృదయులైనటువంటి ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠం 2,500 సంవత్సరాల పూర్వం సాక్షాత్ పరమేశ్వరుడే ఆదిగురి శంకరులుగా ఆవిర్భవించి సనాతనమైనటువంటి వేద ధర్మాన్ని సుప్రతిష్టం చేయడం కోసం కాలడిలో ఆర్యాంబ శివగురుల ఏకపుత్రుడుగా జన్మించి ఆతుర సన్యాసం స్వీకరించి నర్మదా నదీ తీరంలో తమ గురువులైనటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారిని ఆశ్రయించి క్రమ సన్యాసం స్వీకరించారు. అట్టి బాలకుడు 16 ఏళ్ల బాలకుడు దేవలోకమైనటువంటి ఆ కేరళ నుండి భారతదేశ మధ్య భాగంలో ప్రవహించే నర్మదా నదీ తీరం దగ్గరికి వచ్చి గురువులను ఆశ్రయించేటువంటి కారణం వేద ధర్మాన్ని మనం సంరక్షించుకోవాలి. వారి చూపినటువంటి ఆ దివ్య మార్గంలో నాటి నుండి నేటి వరకు కూడా కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞ పీఠం అవిచ్ఛిన్న పరంపరగా 71వ పీఠాధిపతులు శ్రీ సత్యచంద్రశేఖర సరస్వాముల వారుగా విరాజమానమవుతోంది. కాంచి కామకోటి పీఠం యొక్క పరమోద్దేశ్యం వేదం, విద్య, వైద్యం. ముగ్గురు ఆచార్యులు కాంచి పరమాచార్య వేదం కోసం, శ్రీ జయేంద్ర స్వాముల వారు విద్య మరియు వైద్యం కోసం, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు రెండింటినీ మేళవించి అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు మరియు దేవాలయ జీర్ణోద్ధారము, అనేకమైనటువంటి కంటి ఆసుపత్రులు, తమ పూర్వ గురువులు చూపించినటువంటి అనేకమైన మార్గంలో వారు సంచరిస్తూ నేడు సమాజం ఉన్నతమైనటువంటి ఉత్తమమైన మార్గంలో సంచరించవలనేటువంటి పరమోద్దేశాన్ని పొందినటువంటి వారు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. వారు ఈ మధ్యకాలంలో కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు మరియు ఉత్తర హిందుస్థానంలో కూడా తమ విజయాత్రలు గైకొని ప్రజలను సమ్మేళనం చేస్తూ భారతదేశం యొక్క సమాజాన్నంతటిని కూడా ఉన్నతమైన మార్గంలో పయనింప చేయడం కోసం అహర్నిశం కృషి చేస్తున్న మాట మనందరికీ తెలుసు. కాంచి కామకోటి పీఠం శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి దివ్య దర్శనంలో అనేకమైన సామాజిక కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేద పాఠశాలలు మరియు ఆంగ్లము మరియు ప్రస్తుత శిక్షణ మరియు వేదముకు అనుబంధమైనటువంటివి మరియు సాంప్రదాయ పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, కంటి ఆసుపత్రులు,
తమ పూర్వపు ఆచార్యులు స్థాపించినటువంటి శ్రీ కాంచి కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర డీమ్డ్ యూనివర్సిటీ, అనేకమైనటువంటి కళాశాలలు, నర్స్ ట్రైనింగ్, ఇలా ఎన్నో సామాజిక కార్యక్రమాలు భారతదేశ ఉన్నతి కోసం వారు శ్రమిస్తున్నారు. వీటి అన్నిటి పరమోద్దేశం ఏమిటనగా దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రతి ఒక్క ప్రజ కూడా కలిసి మెలిసి ఉండాలి, భారతదేశం యొక్క వైభవాన్ని విశ్వానికి వెలుగు చూపించడమే ఈ కార్యక్రమాల యొక్క పరమోద్దేశమై ఉంది. నేడు భారతదేశం ఆర్థికంగా ఎంతో ముందుకు పయనిస్తున్న మన పూర్వపు ఋషులు మనకు చూపించినటువంటి సాంస్కృతిక జీవితం ఏదైతే ఉందో అది మనం ఇంకా అందుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆత్మీయులారా, అట్టి ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు చక్కనైనటువంటి ఒక రథాన్ని తయారు చేసి సమాజంలో ఆ రథం యొక్క యాత్రను కొనసాగించేటువంటి ఏర్పాటు చేశారు. వారు విజయవాతలు ఉన్నప్పుడు జొన్నవాడ శ్రీ కామాక్షి దేవి సన్నిధానంలో మొట్టమొదటిసారి రథయాత్ర ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా పర్యటించి తదనంతరం ఉత్తర హిందూస్థానంలో అనేకమైనటువంటి ప్రదేశాల్లో కూడా వైభవంగా ఈ రథయాత్ర కొనసాగించబడింది. నెల్లూరు జిల్లా ఆ యొక్క రథయాత్ర సంచాలకుడిగా శ్రీవారి యొక్క అనుగ్రహం ద్వారా చాలా చక్కగా నిర్వర్తించబడిందని శ్రీవారు ఆనందించి తదనంతరం ప్రస్తుతం 1 ఆగస్టు 2025లో నుండి గుంటూరు మరియు బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఈ రథయాత్రను కొనసాగించవలసిందిగా మన ఆషాఢ శుద్ధ పౌర్ణిమ శ్రేష్టమైనటువంటి చాతుర్మాస శుభ సందర్భంగా శ్రీవారు నన్ను దీవించి అనుగ్రహించారు. ఇప్పుడు ఈ వివరాలు మీకు తెలియజేసే కర్తవ్యం నాదుంది. ఆత్మీయులారా, నా పేరు నివర్తి నాగభూషణ్ శర్మ. నేను జన్మతః రాయలసీమలో జన్మించిన వాడిని. తదనంతరం ఔద్యోగిక రీతిగా మా తండ్రి గారి ద్వారా మేము కర్ణాటకలో ఉన్నటువంటి హంపి దగ్గర ఉన్న హోస్పేట్లో మేము చాలా ఏళ్ళుగా స్థిరపడి ఉన్నాం. నా యొక్క విద్య అన్నీ కూడా కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి దర్శనం 1978లో జరిగిన తర్వాత వారి యొక్క దివ్య ఆశీస్సులతో నా జీవితం అంతా కూడా చక్కని మార్గంలో కొనసాగి మంచి కుటుంబ వ్యవస్థ కూడా వారి దివ్య లీలలతో జరిగిందని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. నా జీవితంలో మరోరానటువంటి దినం ఏదనగా 1978లో కాంచి పరమాచార్య స్వాముల వారిని హంపి విరూపాక్ష దేవస్థానంలో సందర్శించడం. తదనంతరం వృత్తిని నేను స్వయం నివృత్తి ఘోషణ చేసి తదనంతరం ఆధ్యాత్మంలో ఉండవాలనే ఉద్దేశంతో కాంచి పరమాచార్య స్వాముల వారు సిద్ధి పొందిన తర్వాత ఒక రథయాత్రను కొనసాగించాం. తమిళనాడులో ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా కలిసి కాంచి పరమాచార్య స్వాములు 1978 నుండి 1984 వరకు చివరి పాదయాత్ర ఏదైతే చేశారో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా మేము ఆ బృందంతో పాటు నేను తిరగడం జరిగింది. అనేకమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా లిఖించడం జరిగింది మరియు వీడియోలు తీశాం. ఆనాడు కాంచి పరమాచార్య స్వాములు వారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతమైన లీలలు మరియు వారి సమాజానికి చేసినటువంటి కృషిని నా హృదయంలో పరిపూర్ణంగా నిండిపోయింది. ఆ రథయాత్ర ముగించిన తర్వాత కాంచి మహాక్షేత్రంలో శ్రీ జయేంద్ర సరస్వాముల వారిని ఆ యొక్క రథయాత్ర ముగింపు సందర్భంగా వారి ఆశీస్సులు పొందడం జరిగింది. శ్రీవారు అనుగ్రహించి పాదుకులు మరియు ఆశీస్సులు నాకు అందించారు. తదనంతరం శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారి యొక్క సేవలో ఉండమని వారి దీవెన అందుకున్నాను. నాటి నుండి కుటుంబ వ్యవస్థ శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారి ద్వారా చక్కగా జరిగి తదనంతరం పరిపూర్ణంగా నేను నా సతీమణి రామలక్ష్మి శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారి యొక్క దివ్య ఆదేశాలతో మేము వారి యొక్క శిక్షణలో మెలుగుతున్నామని నేను వినయంగా తెలియజేస్తున్నాను. శ్రీవారు అనుగ్రహించిన నెల్లూరు జిల్లా కార్యక్రమం రథయాత్ర చాలా చక్కగా జరిగింది. వారి యొక్క దివ్య ఆశీస్సులను తీసుకుని నేడు మీ అందరి సహకారాలు కోరుతూ గుంటూరు మరియు పల్నాడు
అని చెప్పబడేటువంటిది ఆ యొక్క బాపట్ల కృష్ణా జిల్లాలో సంచరించవాలన్నటువంటి కార్యక్రమం నెరవేర్చుకుని ప్రయత్నిస్తున్నాను. కావున మహత్తరమైనటువంటి ఈ యొక్క ధార్మిక కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ ముఖ్యంగా మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఇతర మతాలను నిందించడం అది సరికాదు. కేవలం మన ఇల్లును మనం చక్కదిద్దుకోవాల్సింది ఎంతైనా ఉంది. మన పూర్వపు ఆచారాలు, వ్రతములు, నోములు, మరియు యొక్క గోమాత, భూమాత, వీటి గురించి అనేకమైన విషయాలను మనం ప్రజల చెంతకు తీసుకువెళ్ళి ధార్మిక భావాలను మరియు సుశిక్షితమైన జీవితాన్ని కొనసాగడానికి మనం చేయవలసిన కర్తవ్యం ఏంటనగా వారికి మనం ప్రచారం ద్వారా వినిపించడం మాత్రమే. అందుకే ఈ మధ్య కాలంలో శ్రీ శంకరవీరేశ్వర స్వాములు వారు చక్కని 3 ముక్కలు చెప్పారు. మొదటిది, మన హైందవ ధర్మానికి ప్రచారం అవసరం, మరియు విచారం అవసరం, మరియు ఆచారం అవసరం. ప్రచారం, విచారం, ఆచారం. ఉదాహరణకు ప్రచారం 1000 మందికి చేరిందంటే దాంట్లో ఒక సున్న తీసి 100 మంది అయినా దాన్ని విచారిస్తారు. అందులో ఆచరించేటప్పుడు కనిష్టం 10 మంది అయినా లేదా ఒక్కరైనా ఆచరించడానికి మనం లభ్యమవుతారు. కావున కలియుగంలో మన ధర్మాన్ని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందరికో ఆసక్తి ఉన్నా ఎవరైనా దీన్ని ధీటుగా ముందుకు కొనసాగించగలరా అనేటువంటి ఆశతో కొందరు ఎదురు చూస్తున్నారు. ఎందరో నాకు ఫోన్ చేశారు, మేము కూడా మీరు చేసిన రథయాత్రలో పాల్గొనాలనే ఉద్దేశంతో తమ యొక్క దృఢమైనటువంటి సందేశాన్ని నాకు అందించారు. ఇప్పుడు నేను ఈ విషయాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, శ్రీవారి యొక్క అమోఘమైనటువంటి యొక్క ఆశయం ఏదైతే ఉందో మనమందరూ కలిసి కట్టుగా నెరవేర్చగలము అనేటువంటి నమ్మకం నాకుంది. ఈ యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి నా యొక్క ఆత్మీయులందరూ కూడా వారు ఏ సంస్థకు చెందిన వారైనా సరే, వారు ఏ సిద్ధాంతాన్ని వారు అనుసరిస్తున్న వారైనా సరే, మనందరిది కలిసికట్టుగా ఉన్నటువంటిది ఏదనగా వేదము మరియు ఋషులు మనకు అందించినటువంటి సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం నుండి మన వారందరూ పక్కకు జరగకుండా, వెళ్ళిపోకుండా మన సనాతన ధర్మాన్ని వారు చక్కగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నేడు మనం చేయకపోతే ఇంకెప్పుడు చేయగలం. కావున నేనందరూ కూడా స్వతంత్రం కోసమే ఆనాడు ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారు. ఈనాడు అంత త్యాగం చేయాల్సిన అవసరం ఏం లేదు. కొద్ది వ్యవధిని, కొంత సమయాన్ని మనం త్యాగం చేస్తే తప్పక మన భావితరంలో మన యొక్క సంతానమంతా కూడా సనాతన ధర్మం మార్గంలో వెళ్ళగలరు అనే దృఢ విశ్వాసం నాకుంది. శ్రీవారితో పాటు అనేకమైన రాష్ట్రాలు సంచారం చేసిన అనుభవం, మరియు కేంద్ర ప్రభుత్వంలో మంచి శిక్షణలో ఉన్నటువంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఒక అనుభవం, మరియు యూట్యూబుల ద్వారా ప్రజలకు దగ్గర అయ్యేటటువంటి ఒక అనుభవం, ఇవన్నీ ధైర్యం నాకు కలిగిస్తున్నాయి. కావున వచ్చేటువంటి రథయాత్రలో మీరందరూ కూడా నేను చెప్పేటువంటి ఫోన్ నెంబర్కు నన్ను సంపర్కించి, మీరు చేయవలసింది ఏం లేదు, మాతో పాటుగా మీరుండి మేము చేసేటువంటి కార్యక్రమాల్లో మీరందరూ కూడా సహకరిస్తే అంతే చాలు. దానికేమి ఎక్కువగా డబ్బు అవసరం చేయాల్సింది లేదు. మనమందరూ గుమికూడాలి, ఏదైనా ఒక దేవాలయాల్లో చేరాలి, లేదా శాంతియుత వాతావరణంగా మన కార్యక్రమాలను నిర్వహించుకుంటే తప్పక మన ప్రజల్లో ఒక చైతన్యం అనేది రావడానికి సాధ్యమవుతుందన్న నమ్మకం. నెల్లూరు జిల్లాలో చేసినటువంటి కార్యక్రమం ద్వారా అక్కడ అనేకమైన మార్పులు వచ్చాయని మాకు తదనంతరం తెలిసి వచ్చింది. ఇప్పటికి కూడా వారు నెల్లూరు జిల్లా వాళ్ళు దయచేసి మరొక్కసారి రథయాత్ర చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. మనకు ఆడంబరాలు అవసరం లేదు. నిరాడంబరంగా చక్కనైనటువంటి ఒక ప్రదేశంలో మనమందరూ గుమికూడి మన ధర్మాన్ని గురించి మనం చర్చించడం మనకు ఎంతో ఆవశ్యకత ఉంది. నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు పోలీస్ శాఖ మరియు ప్రభుత్వం కూడా మాకు ఎంతో సహకరించింది. మేము చేసినటువంటి నిరాడంబరమైనటువంటి శాంతియుతమైనటువంటి రథయాత్రను వారికి ఎందరో ఆనందాన్ని కలిగించింది. వారు మా యొక్క రథాన్ని ఎక్కడైనా భద్రపరచాలని పోలీస్ సిబ్బంది మమ్మల్ని అడిగేవారు. మేము అడిగేవారు, మాకు ఎవరి సహాయం అక్కర్లేదు. ఎందుకనగా మేము ఎవరికి కూడా హాని కలిగించేటువంటిది కానీ, ఇతర ధర్మాలు నిందించేటువంటిది కానీ మా ఉద్దేశం కాదు. కావున మాకు సర్వధర్మాల వారి ద్వారా, సర్వ మతాల ద్వారా మాకు ఎటువంటి ఆపత్తు లేదని చెప్పాం. అయినా వారు కర్ణాటక నుంచి కాంచి కామకోటిపీఠ నుండి వచ్చామనేటువంటి ఒక గౌరవంతో మేమున్న స్థలాల్లో వారే వచ్చి పోలీసులు మాకు సంపూర్ణ రక్షణ ఇచ్చారు.
కావున ఇటువంటి సుభద్రతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో నేడు నిజమైన పాలన కొనసాగుతోంది. కావున ఈ యొక్క ధర్మయుతమైనటువంటి పాలన మరియు ప్రభుత్వం కూడా అనేక విషయాల్లో ధార్మిక కార్యక్రమాల్లో తన వంతు కృషిని నెరవేరుస్తున్నందువలన ఇది సరైన కాలమని తెలుసుకుంటూ మనమందరూ నిర్భయంగా మన యొక్క ధర్మాన్ని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తూ మీరందరూ కూడా నాకు సహకరిస్తారని తెలియజేస్తూ విరమిస్తున్నాను. నా యొక్క ఫోన్ నెంబర్ 7483229249. మరొక మారు 7483229249. హర హర శంకర, జై జయ శంకర. మీరు ఎప్పుడైనా సరే మీరు నాతో సంపర్కించవచ్చు. ఏదైనా అనుమానాలున్నా, సందేహాలున్నా మీరు నాతో చర్చించి ఏ విధంగా మీరిచ్చే సలహాలను కూడా నేను తప్పక పాటిస్తానని తెలియసి విరమిస్తాను. హర హర శంకర.